విజయవాడలో ఎల్కేజీ విద్యార్థిపై ఉపాధ్యాయురాలి యాసిడ్ దాడి ఘటన మర్చిపోకముందే మరో దారుణ ఘటన కృష్ణా జిల్లా ఉయ్యూరులో చోటు చేసుకుంది. క్రమశిక్షణ లేదంటూ విద్యార్థులపై వ్యవహరించిన తీరు పట్ల సర్వత్రా విమర్శలు వెలువెత్తుతున్నాయి. విజయసాయి స్కూల్ టీచర్లు తమ పిల్లలకు క్రమశిక్షణ లేకుండా పోయిందని వారి మెడకు చెప్పుల దండ వేశారు. ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు స్కూల్ యాజమాన్యం తీరుపై మండిపడుతున్నారు. స్కూల్ యాజమాన్యంపై కఠినంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మీరు గ్రూప్ ఒకటి మెయింటైన్ చేస్తున్నారు. గ్రూప్లో 2 రోజులకు ఒకటి అయినా మెసేజ్ పెడుతున్నారా? లేదు, 2 నెలలకు ఒక మెసేజ్ పెడుతున్నారండి. గ్రూప్లో 2 నెలలకు ఒక మెసేజ్, 2 నెలలకు ఒక మెసేజ్. ఇంకా గ్రూప్ ఎందుకండి పెట్టడం? ఫీజు కట్టమన్నారంట. అలాగే కట్టాలి. ఇలాంటి ఫోన్లు వస్తున్నాయి తప్ప అది మొదటి నుండి ఫాలో అవ్వాలండి. అది మధ్యలో చేస్తే ఒక నెల మొదటి నుంచి మాకు ల్యాండ్ ఫోన్ ఉండేది. మీకు తెలుసు, నాకు ల్యాండ్ ఫోన్ ఉండేది మొదటి నుంచి. బట్ నాకు ఎటువంటి ముఖ్యమైన కాల్స్ వచ్చేవి కాదండి. ఎక్కడున్న క్యాంపస్లో పరిగెత్తుకొని వచ్చి ఆ ఫోన్ రిసీవ్ చేసుకోవాల్సి వచ్చేది, ల్యాండ్ ఫోన్. అయితే ఎలాంటి ఇన్ఫర్మేషన్లు, ఎవరి పిల్లోడు ఇలా చదువుతున్నాడు అని ఒక్క అడుగు మీరు రండి, మీ బాబుకి అంతా చెప్తాము అంటానికి వచ్చేవాళ్ళు కాదండి. ఓకే, అలాగే కంటిన్యూ. అలాగే ఇప్పుడు నేను తిరిగిపోతున్నానండి. మేడం గారు వేసారంటే ఈ చెప్పులు తీసి రోజు చెప్పిన షూ వేసి రావట్లేదని తాడు కట్టి మెల్ల వేయించా. ఏమన్నా గుర్తుందా? విజయవాడలో ఎల్కేజీ విద్యార్థిపై ఉపాధ్యాయురాలి యాసిడ్ దాడి ఘటన మర్చిపోకముందే మరో దారుణ ఘటన కృష్ణా జిల్లా ఉయ్యూరులో చోటు చేసుకుంది. క్రమశిక్షణ లేదంటూ విద్యార్థులపై వ్యవహరించిన తీరు పట్ల సర్వత్రా విమర్శలు వెలువెత్తుతున్నాయి. విజయసాయి స్కూల్ టీచర్లు తమ పిల్లలకు క్రమశిక్షణ లేకుండా పోయిందని వారి మెడకు చెప్పుల దండ వేశారు. ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు స్కూల్ యాజమాన్యం తీరుపై మండిపడుతున్నారు. స్కూల్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. చేసుకుంటే ఏంటి అంటున్నాను. చెప్పులు దండ అనేది కరెక్ట్ కాదు కదండి. అవసరమైతే నిలబెట్టండి, పనిష్మెంట్ నిలబెట్టండి, లేదా కొట్టండి 2 దెబ్బలు. మేడం గారు వేసారంటే చెప్పులు తీసి రోజు చెప్పిన షూ వేసి రావట్లేదని తాడు కట్టి మెల్ల వేయించా. మీరు గ్రూప్ ఒకటి మెయింటైన్ చేస్తున్నారు. గ్రూప్లో 2 రోజులకు ఒకటి అయినా మెసేజ్ పెడుతున్నారా? లేదు, 2 నెలలకు ఒక మెసేజ్ పెడుతున్నారండి. గ్రూప్లో 2 నెలలకు ఒక మెసేజ్, 2 నెలలకు ఒక మెసేజ్. ఇంకా గ్రూప్ ఎందుకండి పెట్టడం? ఫీజు కట్టమన్నారంట. అలాగే కట్టాలి. ఇలాంటి ఫోన్లు వస్తున్నాయి తప్ప అది మొదటి నుండి ఫాలో అవ్వాలండి. అది మధ్యలో చేస్తే ఒక నెల మొదటి నుంచి మాకు ల్యాండ్ ఫోన్ ఉండేది. మీకు తెలుసు, నాకు ల్యాండ్ ఫోన్ ఉండేది మొదటి నుంచి. బట్ నాకు ఎటువంటి ముఖ్యమైన కాల్స్ వచ్చేవి కాదండి. ఎక్కడున్న క్యాంపస్లో పరిగెత్తి దీనిపై మరింత సమాచారాన్ని మా కృష్ణా జిల్లా స్పెషల్ కరెస్పాండెంట్ కృష్ణారావు అందిస్తారు. గుడ్ ఆఫ్టర్నూన్ కృష్ణారావు, చెప్పండి, ఉయ్యూరులో జరిగిన ఈ ఘటన అసలు ఎలా జరిగింది, పూర్తి వివరాలు ఏంటి? గుడ్ ఆఫ్టర్నూన్ ఇంద్రజ. దీనికి సంబంధించి ఈ ఏదైతే విజయసాయి స్కూల్ ఉందో, ఈ స్కూల్లో ఈ 10th క్లాస్ కుర్రాడు చెప్పులేదు, షూ వేసి రాలేదని చెప్పేసి
ఆ ప్రిన్సిపల్ ఎవరైతే ఉన్నారో ప్రిన్సిపల్ అతని మీద చర్యలు తీసుకునే భాగంగా ఈ చెప్పులు దండేయడం అనేది జరిగింది. దీని మీద సర్వత్రా నిరసన వ్యక్తం కావడంతో ఈ రోజు దాని మీద చర్యలు తీసుకునే అధికారులు కూడా సన్నద్ధమయ్యారు. ఇంద్రజ, రైట్, ఏ స్కూల్లో ఈ ఘటన జరిగింది? అసలు ఎల్కేజీ విద్యార్థిపై టీచర్లు ఎందుకు దాడి చేసినట్టు సమాచారం? ఇలా చెప్పుల దండ వేసి వాళ్ళని ఎందుకు అవమానపరిచారు? ఇంద్రజ, ఇది కృష్ణా జిల్లా ఉయ్యూరులో విజయసాయి స్కూల్. ఇది ఆ స్కూల్ నార్మ్స్ ప్రకారంగా దానికి సంబంధించి ఏదైతే షూ ఉన్నాయో ఆ షూ వేస్తారని చెప్పేసి ఇలాంటి కఠినమైనటువంటి ఇది ఎంత సమంజసం కానీ చర్య తీసుకున్నారనేది దీంట్లో వినిపిస్తుంది. ఇంద్రజ, దీని మీద అటు తల్లిదండ్రులతో పాటు ఇటు అధికారులు ప్రజానీకం కూడా ఈ చర్యని ఖండిస్తున్నారు. అంతా స్ట్రిక్ట్ గా మెయింటైన్ చేయడం అనేది దాంట్లో ఏదన్నా చదువు విషయంలో అయితే పర్లేదు, కానీ ఈ షూ తీసుకోకపోతే మాత్రం ఇలాంటి చర్యలు తీసుకోవటం, అందుట్లో చెప్పులు దండగా వేయడం అనేది కనుక అది సమంజసంగా లేదు. ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలనేది కోరుతున్నారు. ఇంద్రజ, రైట్, స్కూల్ యాజమాన్యం ఈ ఘటనపై ఏమని వివరణ ఇచ్చింది? స్కూల్ యాజమాన్యం అయితే కనుక అది మామూలుగా దాన్ని అంటే సీరియస్ గానే తీసుకున్నాము. దీని మీద మేము కూడా చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు. ఎవరైతే ప్రిన్సిపల్ ఉన్నారో ఆ ప్రిన్సిపల్ మీద మేము మా నోటీస్కి వచ్చింది. మేము కూడా దాని మీద ఒక చర్యలు తీసుకోవటం జరిగిందని చెప్పేసి ఈ రోజు కూడా వాళ్ళు మాట్లాడటం జరిగింది. ఇంద్రజ, దీన్ని మళ్ళీ పునరావృతం కాకుండా ఉండటానికి ఇది ఎందుకు జరిగింది ఏంటి అనేది కూడా మేము అన్ని కూడా దీని మీద చేసాం. పునరావృతం కాకుండా చూస్తామని చెప్పేసి వాళ్ళు అనటం జరుగుతుంది. ఇంద్రజ, రైట్, థ్యాంక్ యూ కృష్ణారావు. థ్యాంక్ యూ. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel